మనమందరము రీతిగా ఈ ఉదయమున దేవుని సన్నిధిలో గడుపుట మన జీవితాలకు ఎంతైనా గొప్ప ధన్యత, భాగ్యము. ఈ ఉదయ కాలమున మత్తయి సువార్త 23వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. ఈ మాటలు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు ఈ యూదా సమాజములో అనగా దేవుని ప్రజలైనటువంటి వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా పేరు గడించినటువంటి, మంచి శాస్త్రము తెలిసి చక్కటి భక్తి పరులుగా ఉన్నటువంటి శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుచున్నటువంటి మాట, వారితో అంటున్నటువంటి మాట ఏంటి అనంటే, వేషధారులైన అని సంబోధిస్తూ ఉన్నాడు. వేషధారులుగా వారిని పలుకుతూ ఉన్నాడు. వేషధారణ అనగా బయట ఒక రూపం కనబడుతుంది, లోపల మరి ఒక రూపం ఉంటుంది. బయట ఒక ప్రవర్తన కనబడుతుంది, లోపల మరి ఒక ప్రవర్తన ఉంటుంది. బయట ఒక మాట కనబడుతుంది, లోపల మరి ఒక మాట ఉంటుంది. అంటే ఒకరి ముందు ఒకలాగా, మరి ఒకరి ముందు మరొకలాగా. ఈ ఊసరవెల్లి తత్వము వారిలో ఉంటుంది. ఎక్కడ పోతే ఆ రంగు మార్చుకోవడం, ఆ స్వభావాన్ని ధరించుకోవడం అన్నమాట. మనుషుల ముందుకు వచ్చేసరికి కనికరము లేదు, నీతి లేదు, న్యాయము లేదు. ఇష్టానుసారముగా ప్రజలను కఠినముగా మాట్లాడి వారిని మాటలతో ఇబ్బంది పరిచి, గాయపరిచి వారిని హింసించే స్వభావము మందిరానికి వెళ్ళేసరికి ఎంత భక్తి పరులో చెప్పనక్కర్లేదు. అర్థమైందా? అందుకే వారిని వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని సంబోధించిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏంటి వీళ్ళ వేషధారణ అనేది కూడా స్పష్టంగా యేసు ప్రభుల వారు ఇక్కడ బయలుపరిచాడు. ఊరికే పేరు పెట్టి పిలవడము, అనడము కాదు, కానీ వారి వ్యక్తిత్వము ఎలా ఉన్నదో ఆ వ్యక్తిత్వానికి తగినటువంటి విధముగా ఆ పేరు పెట్టి పిలిచి, వారు ఎందుకు ఆ వేషధారణ, ఏ రీతిగా వేషధారణ చేస్తూ ఉన్నారో స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను మీరు మర్చిపోయారు. జాగ్రత్తగా వినండి. వీరి భక్తి ఎలాంటిదంటే నిక్కటమైన భక్తి. ఎలాంటి భక్తి చెప్పండి? నిక్కటమైన భక్తి. వాళ్ళ భక్తిని చూస్తే ఎవరికైనా ఎలా అనిపిస్తుందంటే,
దేవుని కొరకు బ్రతికితే ఇదిగో వీళ్ళలాగా బ్రతకాల, దేవుని కొరకు ఇదిగో ఇలా ఉండాలి, ఈ అర్థం పర్థం లేని భక్తి చేయకూడదు అని ఎవరికైనా అనిపిస్తుంది. అలాంటి ఒక త్యాగపూర్వకమైనటువంటి మిక్కటమైనటువంటి భక్తి చేసేవాళ్ళు ఈ శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు. ధర్మశాస్త్రం అంతా తెలుసు, నాకు అంతా తెలుసండి అంటారు వాళ్ళు. తెలియని వాళ్ళు కాదు. అంటే బైబిల్ అంతా ధ్యానం చేసిన వాళ్ళే, బైబిల్ అంతా తెలుసు వాళ్ళకు. తెలియని వాళ్ళేమో నిక్కటమైనటువంటి భక్తి చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటే, తెలిసి దాన్ని పాటించకుండా ఎంత తెలిస్తే ఏం ప్రయోజనం? నాకు అంతా తెలుసండి అంటారు, ధర్మశాస్త్రం అంతా తెలుసు, 10 ఆజ్ఞలు పాటిస్తున్నా అంటారు. ఈ పరిసయ్యులు కూడా, ఈ శాస్త్రులు కూడా ఈ 2 తెగల వారికి ధర్మశాస్త్రం అంతా తెలుసు, దేవుని ఎలా సేవించాలో పద్ధతులు, క్రమాలన్నీ తెలుసు, అన్నీ తెలుసు. దేవునికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. 10వ భాగం ఇవ్వాలి అని ధర్మశాస్త్రం చెప్పుచున్నది కదా. వారికి వచ్చిన ప్రతి ఆదాయములో, వాళ్ళు ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఏదో చిన్న వ్యవసాయ పనులు చేసుకొని ఏ పనైనా చేయని, ప్రతి చిన్న విషయంలో కూడా ఏం చేస్తారంటే 10వ భాగము తీసేటటువంటి పరిస్థితి వారికి ఉండేది. ఇంకా మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, ఇప్పుడు ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, 100 రూపాయలు కానుక కాస్త భక్తి కలిగిన వారు ఎవరైనా పక్కకు తీస్తారు, ఇది దేవుని సొమ్ము అని. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 10 రూపాయలు వస్తే 10 రూపాయల్లో 1 రూపాయి పక్కన పెడతారు. అర్థమైందా? 10 రూపాయల్లో 1 రూపాయి పక్కన పెట్టేస్తారు. అయ్యో 1000 రూపాయలు వచ్చినప్పుడు 100 రూపాయలు దిద్దాలే, 100 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలు దిద్దాలే అని వాయిదా వేసే రకాలు కాదు. ఎప్పటికప్పుడు ఇది దేవుని సొమ్ము అని అలా పక్కకు తీసి మందులలో అర్పించే ఆచారము, మంచి భక్తిపూర్వకమైన జీవితం వారిలో ఉన్నది. దాన్ని యేసుప్రభుల వారు కూడా మెచ్చుకున్నాడు. ఏమని? పుదీనాలోను. చూడండి, ఇవన్నీ చిన్న చిన్నవి. ఒకవేళ మనం వ్యవసాయదారులముగా ఉంటే కొన్ని పెద్ద పంటలు ఉంటాయి, కొన్ని చిన్న పంటలు ఉంటాయి. కొన్నిటికి విలువ ఎక్కువగా ఉంటుంది, కొన్నిటికి తక్కువగా ఉంటుంది. కొన్ని మనము ఇప్పుడు 4-5 రకాల పంటలు పండిస్తున్నప్పుడు విలువైనవి కొంచెం పెద్దవి మందరం దగ్గరకు దిద్దాంలే అనే భావన ఉంటుంది. చిన్న చిన్నవి, ఈ పుదీనా ఏముంది, పుదీనాలో కూడా 10వ భాగం ఇవ్వాలా? మా ఇంటి దగ్గర కూడా ఉన్నది పుదీనాలో కూడా ఒక కట్ట తీసుకొచ్చి ఇవ్వాలనా? జీలకర్ర పండిస్తూ ఉన్నాం, ఆ జీలకర్రలో కూడా చిన్న దాంట్లో కూడా ఇవ్వాలనా? అది వచ్చేదే ఇంత, దాంట్లో కూడా ఇవ్వాలనా? సోపు పండిస్తూ ఉన్నాం, ఆ సోంపులో కూడా కొంచెం ఇవ్వాలనా? ఇది మన తత్వం. వాళ్ళు ఎంత నికటమైన భక్తి చూడండి. చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంత నమ్మకంగా ఉన్నారు. దేవుడు వారిని అప్రిషియేట్ చేస్తున్నాడు, అభినందిస్తూ ఉన్నాడు. మీ భక్తి మంచిదేనయ్యా, మీ భక్తి తప్పు అని నేను చెప్పడం లేదు. మీరు చేసే ఈ భక్తి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు అని నేను చెప్పడం లేదు. ఎందుకంటే మీరు చిన్న చిన్న విషయంలో కూడా చాలా నమ్మకంగా ఉంటున్నారు. పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు 10వ భాగాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చి చెల్లిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అలా మీరు ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను
మర్చిపోతూ ఉన్నారు. ఇవి ధర్మశాస్త్రంలోనే ఉన్నాయి, దశంభాగం ఇవ్వాలని. ఆ దశంభాగం ఇస్తూ ఉన్నారు, కానీ దానికి మించినటువంటి కార్యాలు చేయమని అదే ధర్మశాస్త్రం చెప్తా ఉన్నది. వాటిని మర్చిపోయి వీటిని మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇది కాదు కదా ప్రాముఖ్యము, రెండు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో దశంభాగం తీసుకురమ్మని ఉన్నది. మరి ఒక మాట, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచిపెట్టారు. అదే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, న్యాయం కలిగి బ్రతకండి, న్యాయంగా ఉండండి, ఒకరిని అన్యాయం చేయబాకండి, అన్యాయపు మాటలు మాట్లాడబాకండి, న్యాయంగా బ్రతకండి, అన్యాయంగా లాక్కోబాకండి, కనికరించండి. ఎవరైనా పరదేశులు మీ దగ్గరికి వచ్చినప్పుడు, దిక్కులేని వారు, విధవరాండ్రు ఉన్నప్పుడు వారి పట్ల కాస్త కనికరము చూపించండి. పేదవాళ్ళు ఉన్నప్పుడు, లేని వాళ్ళు వచ్చినప్పుడు కాస్త జాలి, దయ అనేటువంటి ఆ కనికరము చూపించండి. దేవుని యందు విశ్వాసము కలిగి బ్రతకండి. ఈ మూడు విషయాలు మీరు ఫస్ట్ చెయ్యాలి. ఇవి చేస్తూ అవి చేస్తే మీ భక్తి 100కి 100 రైట్ అవుతుంది. కానీ అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, చిన్న చిన్న విషయాలను మీరు పట్టించుకుంటున్నారు, కానీ అస్సలు చెయ్యవలసినటువంటి పని మీరు చేయడం లేదే. ఎంత అవివేకమో! జీలకర్రలో దశంభాగం ఇస్తున్నావు నువ్వు, పుదీనాలో దశంభాగం ఇస్తా ఉన్నావు, సోంపులో దశంభాగం ఇస్తా ఉన్నావు. ఈ చిన్న చిన్న విషయంలో ఇంత నమ్మకమైన, మిక్కటమైన భక్తిని చేస్తూ ఉన్నారు మీరు. కానీ ఇతరుల ఎడల న్యాయము లేదు, న్యాయం గడబడట్లేదు, అంత అన్యాయపు బ్రతుకునే బ్రతుకుతున్నారు, కనికరము లేని బ్రతుకుతున్నారు. ఇదిగో విశ్వాసము లేని బ్రతుకుతూ ఉన్నారు. వాటిని విడిచిపెట్టేశారు మీరు. అందుకే యేసుప్రభుల వారు అంటూ ఉన్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అర్థమైంది? అది వాటిని మానక వీటిని చెయ్యాలి. భక్తి ఎలా చేయాలో ఈ వచనాలు మనకు నేర్పిస్తా ఉన్నాయి. వేటిని మానకూడదు? నువ్వు చేసే భక్తి కార్యం ఏదైతే ఉన్నదో, నువ్వు దేవుని కొరకు తీసే అర్పణ, జీలకర్రలోను, సోపులోను, పుదీనాలోను ఆ దశంభాగం చెల్లిస్తున్నావో 10వ వంతు, అది చెల్లిస్తూనే వీటిని చేస్తే నీ భక్తి పరిపూర్ణమవుతుంది. ఫస్ట్ వీటిని చేసి వాటిని కూడా కొనసాగించాలి. అవి చేస్తున్నారు కానీ ఇవి చేయడం లేదంటే మీ భక్తి ఫెయిల్ అవుతుంది. ఈ రోజున దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా కొన్ని చేస్తామండి, కొన్ని నమ్మకంగా చేస్తూ ఉన్నాం, చేస్తుండొచ్చు మీరు. మానక కొన్ని చేస్తూ ఉంటాం, కానీ కొన్ని మనకు తెలియకుండానే మానివేస్తున్నాం. మరి మన భక్తిని దేవుడు ఎలాగూ మెచ్చుకుంటాడు? ఇక మనల్ని కూడా అంటాడు, అయ్యో వేషధారి అయినా నీ పేరు పెట్టి పిలుస్తాడేమో, జాగ్రత్త. ఈరోజులాగా మనం అందరం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటాం. ప్రతిరోజు నమ్మకంగా రావచ్చు. నువ్వు 40 రోజులు ప్రార్థనలు పెడితే 40 రోజులు వచ్చి నువ్వు కూర్చొని వెళ్ళొచ్చు. ఎక్కడ ప్రార్థన పెట్టినా పరిగెత్తుకుంటూ రావచ్చు, ఉపవాసం ఉండొచ్చు. మనం కూడా ఈ పైన కనబడేటటువంటి భక్తి కార్యాలు అన్నీ చేస్తాం, కానీ ప్రార్థన చేయండి అంటే ప్రార్థనకు టైం లేదు సార్. ప్రార్థనకు వ్యక్తిగతంగా నువ్వు ఎంతగా దేవునితో ప్రార్థనలో ఉంటూ ఉన్నావు, ఇతరుల పట్ల నువ్వు ఎంత ప్రేమ కలిగి బ్రతుకుతున్నావు.
దేవుని యందు ఎంత విశ్వాసము కలిగి బ్రతుకుతున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. చేయాల్సిన భక్తి అన్ని రకాలుగా చేస్తున్నాం, కానీ జీవించాల్సిన తీరుకు వచ్చేసరికి ఎక్కడో చోట పడిపోతా ఉన్నాం. అంటే మనం కూడా ఈ శాస్త్రులు పరిచయులాగా మారిపోతా ఉన్నాం. అందుకే వేషధారులైన శాస్త్రులారా, మీరు వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను, కానీ చేయవలసినవి మీరు చేయకుండా తర్వాత చేయవలసినవి ముందు చేస్తూ ఉన్నారు. ముందు చేయవలసినవి అసలు పట్టించుకోవడమే లేదా? అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటని మృంగువారు మీరే. ఎంత మాట చూడండి, మామూలు మాట కాదు ఇది. ఇది యూదులకు బాగా అర్థమయ్యేటటువంటి పరిభాష. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళకు బాగా ఇది ఎట్లాంటి మాట అంటే ముఖం మీద గుద్దినట్టే మాట్లాడి సార్ అంటారు. ఒకసారి ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎట్లా ముఖం మీద గుద్దినట్టే మాట్లాడతారు. ఇట్లా ముక్కు సీటుగా ఒక్కసారి ముక్కు బొగలు కొట్టినట్టు మాట్లాడాడు. ఏమంటున్నాడంటే, ఓ అందులైన మార్గదర్శకులారా, ఓ గుడ్డి వాళ్ళారా, గుడ్డోల్లాగా నడుచుకుంటున్నారు మీరు. దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెని మృంగువారు మీరే. వడగట్టేటప్పుడు మనం వడగొట్టేటప్పుడు ఏంటి, వేస్టేజ్ ఏది కూడా కిందికి రాకుండా ఏం చేస్తామంటే వడగట్టుతాం. చిన్న దోమ కూడా కింద నీళ్ళలోనికి రాకూడదని మనం ఏం చేస్తాం, వడగట్టుతా ఉన్నారు మీరు. కానీ దోమ రాకూడదని మీరు వడగట్టి ఒంటనే మింగేస్తున్నారు మీరు. దోమ రావద్దు అని వడగడుతున్నారు, కానీ ఒంటనే అట్టనే మింగేస్తున్నారు మీరు. అంటే ఎంత భయంకరమైన మాట అది. దోమ రాకూడదని వడగట్టి ఒంటని మింగుతున్నారంటే ఎలా ఉన్నది మీ జీవితం? ఒకసారి పరీక్షించుకోండి అని వారికి ఒక క్వశ్చన్ మార్క్ వారి దగ్గర పెట్టి, కాస్త ఇకనైనా ఇదిగో ఈ నీతి, న్యాయము, ఈ కనికరము, ఈ విశ్వాసము కలిగి బ్రతకండి అని వారికి హెచ్చరిక చేసి పంపించాడు. ఈ రోజున మన ముందున్నటువంటి ప్రశ్న, మరి మనము ఎలాంటి భక్తి చేస్తూ ఉన్నాము? ఒకవేళ నువ్వు నమ్మకమైన భక్తి చేస్తే ఈ రోజున దేవుడు నిన్ను అభినందించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతిఫలం ఏమాత్రం పోగొట్టుకొనవు. అయితే ఏదో చెయ్యాలి గనుక అనేటటువంటి భక్తిని చేస్తే ఇదిగో వీరి జాబితాలోనికే వెళ్తాం, వేషధారులముగా ఉంటాం. వేషధారులు దేవునికి అక్కరలేదు. బైబిల్లో ఒక భయంకరమైన మాట ఉన్నది, దేవుడు వేశ్యలనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడు. మరి మనం ఒకవేళ వేషధారులముగా ఉంటున్నామేమో, ఇక్కడ ఒక రీతిగా బయట ఒక రీతిగా. నిజమైన భక్తి పరులు వేషధారణ ఉండదు వారికి. ఎక్కడైనా ఒకే రీతిగా వారి జీవితాన్ని వారు కొనసాగిస్తారు. వేషధారులముగా మనం ఉండకూడదు. వాటిని మానక వీటిని చెయ్యాలి. నువ్వు చేసే భక్తి కార్యాలన్నీ చేస్తూ వీటిని చెయ్యాలి. ఏంటి? న్యాయమును, కనికరమును, విశ్వాసమును మనము కలిగి ఉండాలి. వాళ్ళు వాటిలో ఓడిపోయారు. మరి మనము ఒకవేళ దేవుని సన్నిధికి అన్ని కానుకలు, అర్పణలు అన్ని ఇచ్చుటలో ముందుంటాం, పరిచర్య చేయుటలో ముందుంటాం, ప్రార్థనకు రావడంలో ముందుంటాం. వెరీ గుడ్. మరి ఎంత లోతైన ప్రార్థన అనుభవం ఉన్నది నీకు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతగా మోకరించి ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధిలో వేడుకుంటున్నావు, దేవుని సన్నిధిలో గడుపుతున్నావు, దేవుని మాటలు చదువుతున్నావు, వింటూ ఉన్నావు, ధ్యానం చేస్తూ ఉన్నావు, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు, ఎటు వెళ్తా ఉన్నది నీ జీవిత పైన ఒకసారి పరిశీలన చేసుకొని మనల్ని మనము సరి చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభుల వారంటా ఉన్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. మనం కొన్నిటిని చేస్తున్నాం కానీ కొన్నిటిని మానివేస్తున్నాం.
అది చెయ్యాలి అంటే ఇది చేయడం లేదు, ఇది చేయాలంటే అది చేయడం లేదు. అది మన తత్వం. ప్రభు అన్నాడు, అది మీరు చేస్తున్నారు తప్పనట్లేదు, దశం భాగం ఇవ్వడం మంచిదే, కానీ ఫస్ట్ ఇది చేయాలి కదా, ఇది చేసినాక అది తీసుకురావాలి కదా. ఇది లేకుండా అదొక్కటే తీసుకొస్తే నీ కానుకలు ఎవరికి కావాలి, నీ బలులు ఎవరికి కావాలి? అది చేస్తూ ఇది చేస్తే, ఇది చేస్తూ అది చేస్తే మీ భక్తి ఫలిస్తుందయ్యా అని అద్భుతమైన సందేశాన్ని అలనాడు శాస్త్రులు పరిచయులకు ప్రభుల వారు అందించాడు. ఈరోజు మనకు కూడా అందిస్తూ ఉన్నాడు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వేటిని చేసి వేటిని విడిచిపెడుతున్నాం? అన్నీ కరెక్ట్గా చేస్తున్నామా? కొన్ని చేసి కొన్ని వదిలిపెడుతున్నామా? దేన్ని వదిలిపెడుతున్నామో ఈ రోజు నుండి అయినా వదిలిపెట్టకుండా వాటిని గట్టిగా పట్టుకొని చేయవలసిన నీతి, న్యాయము, కనికరము, దేవుని యందు విశ్వాసము, అలాంటి భక్తి కార్యక్రమాలను చేస్తూ మనము దేవునికి ఇవ్వవలసినది ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని ఎల్లరినూ నింపి నడిపించునుగాక. ఆమేన్.